అందరి గుర్తు ఈ ప్రాంతాన్ని కలుషితం చేసింది. ఒకసారి ఎట్లా అంటే స్పాంజేరియల్ ఉత్సవంగా అప్పుడు ఆశించరు చాలా మంది ఉద్యోగాలు వస్తాయని. మీకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో మీకు అందరికి గుర్తు ఉండదు. లోకల్లోకి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడ బీఆర్ నుంచి అక్కడ తెచ్చి చూస్తాం. ఎప్పుడు చచ్చిపోయినంత బీఆర్పీలో మంచి వయసులో పిల్లలు చచ్చిపోతాం. అయితే ఆ ఆశతో ఉన్నారు కానీ ఆ ఇండస్ట్రీ వచ్చి చార్మినార్ మొత్తాన్ని చేపట్టినాయి. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఈ సిద్ధాపూర్లో తొలుత ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నది. ఇలా తొలుత జరిగేటప్పుడు నాకు తెలిసింది కొంతమంది వచ్చారు. నేనన్నా తొలుతప్పుడు మాత్రం వద్దని చెప్పిన. అంటే మీరు భూములు ఇవ్వకండి అని చెప్పి అడిగిన. భూములు ఇవ్వద్దంటే మా దగ్గర ఉంటాయి కదా తండాలు ఇట్లా మాకు అనుకూలం ఉంటాయి. చాలా భూములు ఇవ్వకుండా మంచిది కాదు, భూములు కాపాడుకొని మీరు వ్యవసాయం బతుకు అంటే ఊరు వచ్చిన సార్ నాకు భూమి నాకు పట ఇచ్చారు కానీ ఎక్కడో తెలియదు గుట్టలాట ఆయన. నువ్వు గుట్టలలో నాకు భూమి నాకు తెలియదు. నేను గవర్నమెంట్ నాకు మంచి పైసలు వస్తున్నాయి నేను అనుకుంటాను అంటాను. అరే బాబు తెలుసుకోరా బాబు తెలుసుకొని చేయాలంటే ఆ భూములు ఎవరో కొంతమంది వేరే వాళ్ళు వచ్చారు. సార్ మాకు దుంతున్నాం కానీ మా పేర పట్టలేదు, మా పేర పట్టలేదు కాబట్టి మాకు గవర్నమెంట్ పైసలు వస్తున్నాయి ఎందుకు వద్దంటారు, మీరు ఎందుకు వద్దంటున్నాను అంటే పట్ట లేకపోతే పట్టదారు మీరు కలిసి మాట్లాడుకోరు, శిక్ష మనం మాట్లాడుకోరు కానీ భూములు ఇవ్వద్దన్న. అంటే అందరూ చాలా మంది ఎంత చెప్పినా కానీ వాళ్ళకు గవర్నమెంట్ అనుకూలంగా డబ్బులు వస్తున్నాయని ఆశతోటి వాళ్ళు భూములు ఇచ్చేసాడు. చాలా మంది మేము కాదు చాలా మంది కూడా చెప్పారు ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన భూములు అంత పెద్ద ఏదో మంచి ఏరియాలో గవర్నమెంట్ ప్రభుత్వానికి భూమి దొరికింది కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా అప్పుడు ఆర్డీఓ గారు కూడా చెప్పినారు. ఆర్డీఓ గారు ఎవరైనా ఇస్తేనే తీసుకోండి, లేకపోతే బలవంతం చేయకంటే నేను అట్లా చేయాలి. బలవంతాన్ని ఎవరు చేస్తలేము, కూడా చాలా నచ్చ చెప్పి మేము తీసుకుంటామని అయిపోయింది. వచ్చిన తర్వాత దాన్ని ఎట్లన్నా మనకు అవకాశం దొరికింది, మన ప్రాంతానికి ఇంత ల్యాండ్ దొరికిందనే ఉద్దేశంతో మొత్తం ఏమైందంటే మెడికల్ కాలేజ్ పెట్టాలనే ఆలోచన లేదు. అది కూడా కొద్దిగా విద్యార్థులకు లాభం అవుతుంది. ఆ మెడికల్ కాలేజ్ అప్పుడు మినిస్టర్ సత్యానంద దగ్గర పోయిన తర్వాత అక్కడ తీసుకుపోయింది. తర్వాత ప్రైవేట్ వ్యక్తి కూడా వచ్చి మాట్లాడి నేను ఆ గవర్నమెంట్ ఇస్తే నేను వస్తాంటే అప్పుడే 5 లక్షలు వచ్చి మనం ఏం చేయలేకపోయింది. కానీ అంతకుముందే ఇటువంటి పిల్లలు చాలా బాగుపడాలి, మా ప్రాంతంలో అందరికీ ఉద్యోగాలు దొరకాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఇచ్చి మీరు హైదరాబాద్లో కూడా మీటింగ్లో కూడా వినొచ్చు. షాద్నాల మీటింగ్ నా వకీల్ సాబ్ కూడా చెప్తాడు. షాద్నాల మీటింగ్లో ఆయన ఇప్పుడు ఐటీ పార్క్ పెట్టమని చెప్పారు. ఐటీ పార్క్ పెడితే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తే తప్పకుండా పెడతాయని కేటీఆర్ ఒప్పుకోడు. సార్ గారికి సీఎం గారు కూడా ఒప్పుకున్నారు. మా ప్రాంతానికి ఎన్నో ఇండస్ట్రీ వచ్చినాయి, పనికి మళ్ళీ పొల్యూషన్ ఇండస్ట్రీ మా నేలంతా ఖరాబ్ అయింది, వ్యవసాయాలు బంద్ అని. ఇప్పుడు దీంతో పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయంటే తప్పకుండా పెడతామని అది పెద్దలు కూడా వాళ్ళు ఒప్పుకున్నాక ఇద్దరు ఒప్పుకున్నారు. తర్వాత ఒక మాట మీరు ఉండొచ్చు, ఎలాంటి పార్క్ పెడుతున్నారు ఎక్కడైనా మార్గ దాంట్లోనే స్థలం ఉంటే ఈ ప్రాంత పనులు చాలా మంది బోర్ల మీద బోర్లతో వ్యవసాయం చేసుకొని బతున్నారు. ఇక్కడ ఏదైనా పంట ఏంటంటే టమాటా పంట. టమాటా పండిస్తే తక్కువ మందితో పని అవుతుంది. కాబట్టి టమాటా ప్రాసెస్ యూనిట్ ఒకటి సార్ చాలా మంది బతారు అంటే కేసీఆర్ ఎలక్షన్ మీటింగ్లో ఒప్పుకోవడం తప్పకుండా పెడతాడు. మాకేమడిగాం ఐటీ పార్క్ చేయాలి. ఒకటి పక్కన ఏమైనా కాబట్టి టమాటా యూనిట్ ప్రాసెస్ యూనిట్ పెడితే చాలా మంది రైతులు కొంతమంది రైతులు పంట టమాటా పండించి ధర ఉన్నాడు అమ్ముకుంటాం, ఇప్పుడు ధర బాగుండదు అమ్ముకుంటాం. ఒకసారి నెల మీద వారేసిపోతాం, నెల మీద వారేస్తాం. అట్లా కాకుండా వాళ్ళకు ఎప్పటికీ నష్టం కాకుండా అంటే ఒప్పుకున్నారు. కాబట్టి దాని ప్రకారం చేస్తే మన ప్రాంతం బాగుపడు. కానీ ఇప్పుడు అనుకోకుండా డంప్ యార్డ్ అని పెడుతున్నారు. డంప్ యార్డ్తో దానికి వచ్చేద్దాం. చుట్టుముట్టు ప్రాంతాలు ఎంత కాలుష్యం అవుతాయి. ఆడొక క్రషర్ మిషన్ కూడా ఉన్నది, దాంతో ఆ శబ్దానికి కొన్ని మూలని పక్కన దాన్ని కూడా చెప్పినాం చాలాసార్లు ఉన్నప్పుడు. మీరు తక్కువ అది బ్లాస్టింగ్ చేస్తారు కదా, వాడు గతం వరకు చేస్తే ఎంత పెద్ద శబ్దం కాదు. వాడు డ్రిల్ చేసి బోర్డుతో డ్రిల్ చేసి పెట్టడానికి చాలా మంది సపోజ్ వస్తాయి, ఎన్నో పనులు వస్తాయి. దాంతోపాటు చుట్టుముట్టు ఆ దగ్గర అంత తండాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, మంచి భక్తులు వాతావరణం. ఇప్పుడు డంప్ యార్డ్ పెట్టి ఎంతమంది నష్టం ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. జవహర్ నగర్లో పెట్టారు, మరి ఎందుకు తీసేస్తారు? వాళ్ళకి బాధ నిలివేసినే తీస్తున్నారుగా, వాళ్ళకి ఇబ్బంది అయితే తీస్తురుగా. అటువంటి ఇప్పుడు ఇక్కడ కారణం క్యూ సిటీ అంటారు, షూర్ సిటీ అంటారు.
మరి దీంట్లో ఎక్కడ ఎందుకు కట్టాలి అన్న? ఏది మన ఫ్యూచర్ సిటీ అంటారు, మన ఫ్యూచర్ సిటీలే ఉండవు. మన పోలీస్ కమిషనర్ ఫ్యూచర్ సిటీ కమిషనరే. ఆ ఏరియాలో మన పోలీసు ఎంత పెద్ద పోలీసులు ఎందుకన్నా? అది ఆలోచించాలి ప్రభుత్వం. ఎందుకంటే కొత్త టెక్నాలజీ ఇచ్చాడు. కొత్త టెక్నాలజీ ఏ ఇబ్బంది లేకుంటే ఆ ప్రాంతాన్ని పెట్టు, తప్పేమన్నా అక్కడనే పెట్టవచ్చుగా, అక్కడనే చేయండి. కానీ మేము అందరితో ప్రభుత్వాన్ని కోరేందంటే దయచేసి ప్రజలను వాళ్ళ వివరాలు వాళ్ళ పరిస్థితి గమనించి మీరు వాళ్ళకి అన్యాయం చేయకండి. పొల్యూషన్ చాలా మంది నష్టం జరుగుతుంది. ఇక్కడ పార్టీలు మాకు పార్టీలు చాలా మొన్న సిద్ధాపురం గ్రామస్తులు అన్ని పార్టీలు కూడా చేసి ఒప్పుకున్నారు. అదే తిరుగుతున్నాడు వద్దని కోరుతున్నట్టు. నిజానికి పార్టీలతో పార్టీలు అందరూ ప్రజలు సహకరిస్తారు, అందరూ సహకరిస్తాం. అన్ని పార్టీలు కాబట్టి ఇక్కడ మనం అన్ని సహకరిస్తాం. ఎందుకంటే అది చాలా మందికి నష్టం జరుగుతుంది. కాబట్టి అది మేము ఆపాలి. మనం ఎట్టి కలుస్తాం, ప్రభుత్వాన్ని కోరాలి. కాబట్టి అది మంచిది కాదు. వచ్చినాక కష్టపడే వాళ్ళు రాకముందే మనం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా మంచి ఉన్నతాన్ని చెడగొట్టి ప్రయత్నం చేయకూడదు. మంచి వాతావరణం, ప్రజలు మంచిగా బతుకు, సుఖంగా బతుకుతారు. దాన్ని మీరు ప్రజలకు నష్టం చేయకండి, ప్రజలకు ఇబ్బంది పెట్టకండి. ప్రజలంటే ప్రజల కొరికే ప్రభుత్వం ఉన్నాయి కదా, ప్రజల మేలు కొరికే ప్రభుత్వం ఉన్నాయి కదా. ఆ ప్రభుత్వం ప్రజల మేలు కోరాలి కానీ ప్రజలకు నష్టం జరగాలని కోరుతున్నాను. అదేవిధంగా మా వీలైనంత వరకు మా పార్టీ తరఫున కూడా ఎవరైనా పార్టీలకు ఖచ్చితంగా అందరం కలిసి దాన్ని ఆపాలి. ఆపోతే భవిష్యత్తు మనకు మన పిల్లలకే నష్టమవుతాయి. కాబట్టి అన్ని గమనించి పోరాటం చేసి ఎట్లా చేసి దాన్ని ఆపాలని ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఈ జిల్లా వాసి కాబట్టి ఆయన కూడా ఆలోచించి ఎక్కడో అంత అవసరం ఉంటే ఎక్కడో ఫారెస్ట్ ఏరియా దగ్గర ఫారెస్ట్ ఏరియా ఉంటాయి కదా, గ్రామాల దగ్గర లేని దగ్గర అక్కడ పెట్టి అక్కడ చేయండి. అని గ్రామాల మధ్యన, తండాల మధ్యన, ప్రజల మధ్యన ఎటువంటి పెడితే బాగానే ఉంటుంది. ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ఎట్టి పరిస్థితి ఆపాలి. మీరు గమనించి ఆలోచించి ఆపాలని కోరుతున్నాం. కాబట్టి ఏదానికి ప్రజలు కూడా ఇక్కడ ప్రజలు కూడా అందరూ పార్టీలకు అతీతంగా ఇటువంటి ప్రజా నష్టం చేసే వ్యవస్థను ఇంకోటి ఆపాలి. దానివలన పాఠశాల ఉండదు, అది కేజీ టు పీజీ వరకు అవుతుంది, దగ్గరనే ఉండదు, అది ఆనుకోనే ఉండదు కదా. ఎంత నష్టం పాఠశాల వస్తుంది. ఇంకోటి దర్గా, అది ప్రసిద్ధి చెందిన చెప్పి దర్గా గత 4 ఏళ్ళ నుంచి పురాతన నుంచి ప్రసిద్ధి చెందడానికి ఎంతో మంది వస్తారు. అటువంటి అక్కడ ఉన్నాయి. చుట్టుముట్టు మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అని అన్ని దేవాలయాలు ఉన్నాయి. అంత అవసరమే వచ్చింది అన్న. మీరు నిజంగా 70 చేయాలనుకుంటే నేను అంతగా పక్కన ఉన్న అక్కడ ఇబ్రాహీంపేట ఇక్కడ గుట్టలు ఉన్నాయి కదా, ఫారెస్ట్ ఎక్కడైనా పెట్టాలి కదా. ఏ ప్రజలకు ఎక్కడ కాదు, ఎక్కడైనా ప్రజలకు నష్టమైంది. ప్రజల మధ్యన ప్రజలకు ఇబ్బందిగా కలిగే స్థలాలు పెట్టకుండా అక్కడ ఫారెస్ట్ ఏరియా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ, మీరు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితిగా అందరూ ఇప్పుడు కూడా చాలా మంది పార్టీలకు అతీతంగా కోరుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, డిమాండ్ కోరుతున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు నష్టమేది, ఈ ప్రాంతానికి నష్టమేది. ఉన్న కొద్ది భూములు కూడా పంటల వల్ల కూడా అవుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ పోరాడు కూడా అందరు కలిసి రావాలి, అందరూ కలిసి ఆపి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీ విలేకరులు కూడా అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు కూడా ఇటువంటి విషయాలు కూడా ప్రభుత్వ దృష్టికి ఇచ్చి ప్రభుత్వానికి కనువిప్పేటట్టు మీరు తెలియజేయాలని నేను అందరూ కోరుతున్నాను. ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంతాన్ని 3 జోన్లుగా విభజించింది. ఒకటేమో కోర్ అర్బన్ ఏరియా, ఒకటేమో షూర్ సెమీ అర్బన్ ఏరియా, ఇంకోటి రూరల్ అగ్రికల్చర్ ఏరియా. ఈ 3 ప్రాంతాలు ఏం చేశారంటే రాబోయే కాలంలో ఈ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కానీ దాని పక్క చుట్టుపక్కల హెచ్ఎండిఏ అవుతుందో అది డెవలప్ కావడానికి ఇటువంటి విభజన చేసింది. ఈ మన ప్రాంతం ఓవరాల్ ఎదురుంది కాబట్టి ఇది సెమీ అర్బన్ వస్తుంది. సెమీ అర్బన్ ఏరియాలో మీరు వచ్చేసి ఈ ఐటీ పార్క్ పెట్టే గత ప్రభుత్వం చేసినటువంటి ఐటీ ప్రాంతము పోయి మీరు పొల్యూషన్ ప్రాంతం చేస్తే ఎట్లా? అది మేమేమంటున్నామంటే మీకు రూరల్ అగ్రికల్చర్ ఏరియా ఉంది, ఫారెస్ట్ ఏరియా ఉంది, గుట్టలు ఉన్నాయి, కుండలు ఉన్నాయి.
అటువంటి ఏరియాలు తీసుకుపోయి ఈ డంపింగ్ యార్డ్ పెడితే ఎవరికి ఇబ్బంది కాదు, ఏ ప్రజలకు కానీ రైతులకు కానీ ఎవరికైనా ఇబ్బంది కాదు. దయచేసి ప్రభుత్వం ఈ ప్రపోజల్ విరమించుకొని అక్కడ రేర్ ఏరియా అగ్రికల్చర్ ఏరియా దూరం ఉంది కదా, ఆ సిటీకి చాలా దూరంగా ఈ రెండు ప్రాంతాలు, ఈ రెండు జోన్ దాటేసి అక్కడ ప్రతిపాదిస్తే ప్రజలు, వ్యవసాయదారులు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. కాబట్టి దీన్ని మీరు తప్పక మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతులు మిగతా భూములకు ధరలు పెరిగి వాళ్ళందరూ బాగుపడాలని ఒక మంచి ఉద్దేశంతో రాత్రినక పగలనక ఆహారం కేటాయిస్తే ఏ ఒక్క రైతు, ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క మహిళ, ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వానికి భూముల కేటాయింపులో మంచి కార్యక్రమం చేస్తున్నారు మా నాయకులని స్వాగతించి ఎక్కడ కూడా ఒక అప్లికేషన్ దరఖాస్తు లేకుండా ఆ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది మన నాయకులు. గత ప్రభుత్వం అంత టెక్నికల్ గా జాగ్రత్తగా ఈ ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశంతో అంత పెద్ద కార్యక్రమం చేపట్టిన గత ప్రభుత్వానికి విరుద్ధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు బాగుపడుతున్న సందర్భంలో ప్రజల్లో కళ్ళల్లో కారం జల్లేటట్టు ఓ పెద్ద పెనుభూతాన్ని సృష్టించి భయాందోళనకు గురి చేస్తున్న సందర్భంలో ఇక నేను ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన తర్వాత, అంత కష్టపడిన తర్వాత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనే ఆలోచనతోటి వాళ్ళే దొంగతనం చేసేవాడు దొంగలు అన్నట్టు వాళ్ళే విరుద్ధంగా కార్యక్రమాలు చేసుకుంటూ, వాళ్ళే ధర్నాలు చేసుకుంటూ, వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలని పక్కదో పట్టిస్తున్న సందర్భంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారని చాలా జాగ్రత్తగా గమనించి స్పందించాలన్న ఉద్దేశంతో అన్ని విషయాలు కూడా కులశంగా ఆలోచన చేసి ఈ రోజు మండల కేంద్రంలో దానికి సంబంధించి ఈ రైతులు కష్టపడద్దు, మా కష్టం వృధా అవ్వద్దు, కేసీఆర్ గారి ఆలోచన వృధా అవ్వద్దు, కేటీఆర్ గారి ఆలోచన వృధా అవ్వద్దు, నేను కష్టపడ్డ ఈ కష్టాన్ని వృధా పోని అనే ఒక మంచి ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే అంజన గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీ నాయకులను కలుపుకొని, ప్రజలను కలుపుకొని, రాజకీయాలకు అతీతంగా కూడా మళ్ళొక రైతులతోటి, రైతుల సహకారంతో ఈ రోజు మరొక రైతాంగ పోరాటం, మరొక తెలంగాణ ఉద్యమం లాగా చేసిన ప్రజలకు ఇబ్బంది పెట్టను అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు పత్రికా మిత్రులందరినీ పిలువండి, పత్రికా మిత్రులతోటి మన ఆలోచన విధానాన్ని మనం భాగస్వామ్యం అయ్యి ప్రజలకు న్యాయం అయ్యే, రైతులకు న్యాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కు విచ్చేసిన అంజన్న గారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అంజన్న ప్రెస్ మిత్రులతో మాట్లాడతాను, ఒకసారి కష్టాలు చెప్తాను అన్నప్పుడే అంజన్న వస్తుందని అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేక తరఫున, మా అందరి తరఫున కూడా మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే తను 10 సంవత్సరాల లైసెన్స్ కష్టపడి శ్రమించి తీసుకొచ్చిన అంత పెద్ద ప్రాజెక్టు ఇబ్బంది పడుతుంటే తన మనసు ఆగలేక స్పందించడానికి వచ్చింది కాబట్టి తన అనుభవం ఏమి చెప్తే అది ప్రజలకు, రైతులకు, యువకులకు, మహిళలకు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చేరే విధంగా మీరందరూ కూడా ఈ ప్రెస్ మీట్ తన సందేశాన్ని ముందుకు తీసుకుపోతారని మా అందరి తరఫున మీకు మరొకసారి కూడా నమస్కరిస్తూ దాంట్లో పొల్యూషన్ ఇటుగడ్డ మీద వేస్తే ఇమీడియట్లీ 4 సింకులు పడగానే చెల్లరకు వస్తాయి. ఈ చెల్ల నీళ్ళు మా దగ్గర నిండగానే చక్కగా కూడపక్కలు ఆ కూడపక్కలు అవుతుంది.